సరే. సత్యాత్మావిష్కార అన్వేషణ. ఇది మన ఆధ్యాత్మిక దివ్య మార్గము. ఈ మార్గాన్ని సమస్త విశ్వ హృదయ సద్గురు పరంపర అనుగ్రహంగా మన్ని ఈ సత్యాన్వేషణలో మన్ని నడిపిస్తూ ఉంది. ఏదైతే సత్యమయుందో దాన్ని అన్వేషిస్తూ అన్వేషణ అంటే దాన్ని విశ్లేషించుకుంటూ ఆవిష్కరించుకుంటూ అంటే ఆవిష్కరణ అంటే నీ భావనలని నీలో ఉన్న ఈ ఆధ్యాత్మిక దివ్య మార్గములో సత్యం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీ భావన విన్యాసాన్ని విశ్లేషించుకుంటూ అన్వేషించుకుంటూ నిన్ను నువ్వు సమస్తాన్ని నీవు అన్వేషించుకుంటూ ప్రయాణం చేసేదే ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ. అంటే స్వస్వరూప జ్ఞాన భావ విన్యాస విశ్లేషణే ఆత్మాన్వేషణ, సత్యాన్వేషణ, సత్యాత్మావిష్కార అన్వేషణ ఏదైనా చెప్పుకోవచ్చు. దీన్ని మనకి ఈ మార్గానికి ఈ ఈ పదాన్ని కూడా ఈ మార్గానికి ఈ పేరుని కూడా ఈ నామాన్ని కూడా గురు పరంపర ద్వారానే అందించబడింది. కాబట్టి ఈ నామం కూడా అంత విశిష్టంగా ఉంది. వాళ్ళ ద్వారానే అందించబడింది కాబట్టి అంత అర్థవంతంగా ఉంది. అంత విశిష్టంగా కూడా ఉంది. తర్వాత దీనికి సంబంధించిన లోగో కూడా అలాగే ఉంటుంది. అది పూర్తిగా ఏదైతే ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ అని ఉందో, ఆ లోగోను చూసినప్పుడు కూడా అది పరిపూర్ణంగా ఎదిగిన ఆత్మస్వరూపంగా సహస్రారము పూర్తిగా బంగారు రంగులో విచ్చుకొని ఆ స్వరూపం అంతా కూడా బంగారు రంగులో విలసిల్లుతూ ఉన్న ఆత్మస్వరూపంగా ఆ లోగో కూడా ఉంటుంది. ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ లోగో. ఇవన్నీ కూడా మనకి ఆ భగవంతుడి ద్వారానే అందించబడినాయి. వాటిని అందుకనే అంత అపురూపంగా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. ఏంటి ఈ సత్యాత్మావిష్కార అన్వేషణలో మనం తెలుసుకునేది? ఇక్కడ దేహ విద్య అనేది మనకి బయట అందరం నేర్చుకుంటూనే ఉన్నాం. అనేక పుస్తకాలలో వీటన్నిటిలో కూడా దేహ విద్యలున్నాయి. దాదాపు అందరూ చెప్పేవి కూడా 90% దేహ విద్యలే ఉంటాయి. కాబట్టి ఆ దేహ విద్యలు కాదు, పూర్తిగా పరిపూర్ణమైన ఆత్మ విద్య అనేది ఇక్కడ ఈ సత్యాన్వేషణలో దొరుకుతుంది. ఏదైతే ఆత్మస్వరూపమైందో ఈ దేహాన్ని నడిపిస్తూ ఉందో మనకి తెలియదు. ఏం తెలియదు? ఈ దేహాన్ని నడిపిస్తుంది మన ఆత్మస్వరూపమే అని. కానీ ఈ సత్యాన్వేషణలో ప్రతి ఒక్కదాన్ని ఈ ఆత్మస్వరూపము ఈ దేహాన్ని ఎలా నడిపిస్తుంది? ఎలా ఆలోచన చేస్తుంది? ఎలా మనము ఈ సాధన చెయ్యవచ్చు? ఎలా పరిపూర్ణమైన ఆత్మస్వరూపంగా ఎదగవచ్చు? ఎలా భగవంతుని హృదయాన్ని చేరవచ్చు? ఇలా ప్రతి దాన్ని కూడా మనకి సత్యాన్వేషణ
తెలియచేస్తూ ఉంటుంది. అదే కాదు, సమస్త విశ్వ హృదయ సద్గురు పరంపర ఈ జ్ఞానాన్ని మనకి నిర్విరామంగా కనెక్టివిటీగా అందచేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, ఇక్కడ ఈ సత్యాన్వేషణ హృదయము అనేది విశ్వ హృదయతో కనెక్టివిటీ అయ్యి, ఆ జ్ఞానాన్ని శృతి, స్మృతి, స్ఫురణ ప్రకటితంగా ఆ జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉంది. ఇక్కడ ఆది నుంచి అనంతం వరకు కూడా ఈ ఆత్మస్వరూపము సర్వవ్యాపకములో వ్యాపించి ఉంది. ఈ ఆత్మస్వరూపము యొక్క వ్యాపకత్వమే ఈ సమస్త జ్ఞానం యొక్క వ్యాపకత్వ ప్రకాశమైంది. అంటే ఏదైతే సమస్త విశ్వ హృదయము జ్ఞానమయమై ఉందో అదే సర్వవ్యాపకమై ఉంది. కాబట్టి ఈ సత్యాన్వేషణలో ప్రయాణించేటప్పుడు మనకి ఆ నుంచి ఎంతవరకు దాన్ని అనంతములోకి పెంచుకోగలమో అంతవరకు అవగాహన చేయగలిగిన సమర్థత కలిగి ఉంది. ఇక్కడ ఈ సమస్తములో వ్యాపించి ఉన్న జ్ఞానము అనేది అనేక హృదయాల అనుభవ అనుభవాత్మకమైన జ్ఞానము. అనుభవాత్మకంగా ఉన్న జ్ఞానమే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మరి ఏంటి ఈ అనుభవాత్మక జ్ఞానము ఎవరిది? ఇక్కడ మనకంటూ కొంత అనేక జన్మలలో కొన్ని అనుభవాలతో జ్ఞానం ఉంది. ఈ జన్మలో ఇప్పటి వరకు మనం అనుభవించి తెలుసుకున్నది అనుభవాత్మకమైన జ్ఞానం. అలాగే అనేక జన్మలలో కూడా తెలుసుకొని ఉన్నాం. అది మనలోనే ఈ ఆత్మ స్వరూపంలోనే నిక్షిప్తమై ఉంది. అలాగే సమస్తములో ఉన్న అనేక ఆత్మ స్వరూపాలలో కూడా ఈ జ్ఞానము నిక్షిప్తమై ఉంది. అనేక స్వరూపాలలో ఈ జ్ఞానము నిక్షిప్తమై ఉంది. అలాంటి సమస్త పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం దాని మీద దృష్టి పెట్టి ఆ లయమయ్యి ఆ జ్ఞానంతో మనము ఈ పరిపూర్ణమైన అవగాహన స్థితిగతుల్ని చేరుకోవటమే పరిపూర్ణత్వం అవుతుంది. అదే భగవత్ స్థాయి స్థితిగతుల్ని మనకి తెలియచేయటం అవుతుంది. అదే భగవంతుడిని పట్టుకోవటం కూడా అవుతుంది. మనకి ఇంతకుముందు ఆది నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది సాధనా పరులు, ఎంతో మంది గురువులు, మునులు, ఋషులు, యోగులు వీళ్ళందరూ సాధకులు వీళ్ళందరూ కూడా ఎంతో మంది సమస్తం మీద దృష్టి పెట్టి సాధన చేసి వాళ్ళలోకి వాళ్ళు ప్రయాణించి తెలుసుకుంది వాళ్ళ గురించే. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆత్మ జ్ఞానము అంటే నీలోకి నీవు ప్రయాణించు అంటే అనేక మంది పుస్తకాలు చదువుదాం, అనేక పుస్తకాలు చదివి నేర్చుకుందాం, వేదాలు చదివి నేర్చుకుందాం, లేదు ఆహ్, వేదాంతాలని ఆ! అనేక పుస్తకాలు మేము అన్ని పుస్తకాలు చదివాం, ఇన్ని పుస్తకాలు చదివాం అని చెప్తూ ఉంటారు. ఇన్ని పుస్తకాలలో ఉన్నది ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకో. నీ లోపలే ఉంది. నీ లోపలికి ప్రయాణించు అనేది తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతమంది పుస్తకాలలో గూడా నీ లోపలికి నువ్వు
ప్రయాణించు అనే ఉంది. మరి అలాంటిది నిన్ను నువ్వు తెలుసుకోవటానికి బాహ్యమైన పరుగులు అవసరం లేదు. ఈ బాహ్యమైన పరుగులు అక్కడ, అక్కడ వాళ్ళు ఇది జెప్తున్నారు, ఇది అవుతుంది, అదవుతుంది. ఇలా ఆ పురాణం అక్కడ జరుగుతుంది, ఈ పురాణం ఇక్కడ జరుగుతుంది. దాని మూలంగా ఇది ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది. ఇన్ని రకాలుగా మనము పరుగులెడుతూ ఉంటాం. ఈ పరుగులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడంతా గూడా ఏమీ లేదు. నా లోపలికి నేను ప్రయాణం చెయ్యటమే అనేది చివరికి అర్థమవుతుంది. ఇప్పుడు అలా అర్థమయ్యి నీ లోపలికి ప్రయాణించు అని చాలామంది మీరందరూ గూడా వినే ఉంటారు. ఎలా ప్రయాణించాలి లోపలికి? మీ లోపలికి మీరు ఎలా ప్రయాణించాలి? అందరూ జెప్తారు నీ లోపలికి ప్రయాణించు, నీ లోపలికి ప్రయాణించు. నిన్ను నువ్వు దెలుసుకో అని. దానికెలా? దీని దగ్గరే మనము మిగిలిపోతూ ఉన్నాం. ఇది అర్థం గాదు. ఈ లోపలికి ప్రయాణం ఎలా ఉందో అర్థం గాదు. అలాంటి ప్రయాణాన్ని నీ లోపలికి ఇన్నర్ జర్నీ ని తెలియజేసేదే ఈ సత్యాన్వేషణ. ఈ మార్గంలో మీకు నీ లోపలికి ఎలా ప్రయాణించాలి? నిన్ను నువ్వు ఎలా తెలుసుకోవాలి? నీలో ఉన్న గుణాలు, అరిషడ్వర్గాలని ఎలా ఆధిపత్యం వహించాలి వాటి మీద? ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ప్రయాణం చేస్తాం. ఇలా తెలుసుకునే దానిలో నీలో ఉన్న అనేక ఆలోచనల్ని, నీ మనస్సుని స్థిరీకరణ చేసుకోవటం, నీవు ఎలా ఉన్నావు స్థూలంగా అంటే ఈ పాంచభౌతిక దేహంగా, ఆత్మస్థితిలోకి ఎలా నువ్వు నడిపించబడుతున్నావు? ఆత్మస్థితి ఈ దేహాన్ని ఎలా నడిపించబడుతుంది అనేది ఉదాహరణలతో సహా మనకి పూర్తిగా ఆ విన్యాసము అర్థమయ్యే విధంగా మనము ఈ జ్ఞానాన్ని చెప్పుకుంటాం. అలాగే ఎంతో మంది మనకి ఇంతకుముందు గురువులు కూడా ఈ జ్ఞానాన్ని వాళ్ళ అనుభవ జ్ఞానం ద్వారా మనకి తెలియజేసే ఉన్నారు. కానీ ఎవరు ఏ పుస్తకాల్లో ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని పుస్తకాల్లో అది తెలియజేయబడిన మనకి మనం లోపలికి ప్రయాణించటానికి కావలసింది ఒక సద్గురువు. సద్గురువు లేనిదే మనం లోపలికి ప్రయాణించలేం. నువ్వు అనేక మార్గాలలో ట్రై చేయి. ఏ మార్గంలో ఏం చేసినా సద్గురువు లేనిదే అది నీకు అందుకోవటం అనేది చాలా కష్టమవుతుంది. ఈ సద్గురువు అంటే ఎవరు? ఏదైతే తనని తాను తెలుసుకొని ఈ సమస్తము యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని అంటే ఈ సత్తుని అవగాహన చేసుకొని ఉన్న గురువునే సద్గురు అని చెప్తాం. ఈ సద్గురువు ఏం చేస్తాడు?
తను అవగాహన చేసుకొని, తను నిరంతరము ఆ సత్తుతో లయమయ్యి ఉన్న గురువు తన హృదయమే ఆత్మస్వరూపంగా ఆ కనెక్టివిటీతో సమస్త విశ్వముతో లయమయ్యి, నిరంతరము అదే అదే భావనతో ఉన్న గురువుతో మనం దృష్టి పెట్టటం మూలంగా ఆ సత్తు యొక్క ప్రభావము మన మీద కూడా, మన మనసు, మన ఆలోచనల మీద కూడా ఉంటుంది. మన హృదయము ఆ హృదయముతో సద్గురువు యొక్క హృదయముతో కనెక్టివిటీ అయినప్పుడు, మన చుట్టూ ఉన్న ఈ భూమి ఆకర్షణ శక్తులు, ధృవాల అయస్కాంత ప్రభావాలు, మన చుట్టూ ఉన్న అనేక భావనలు, వీటన్నిటిలో మన మనస్సు ఈ ప్రాపంచికముతో మన మనసు చిక్కుబడిపోయి ఉంటుంది. వీటన్నిటి నుంచి కూడా ఆ గురువు మీద నువ్వు ఎప్పుడైతే స్థిరంగా అంటే ఊరికే ఎళ్ళగానే అలా లాగేయడు. నీ దృష్టి ఎలా ఉండాలి అంటే, స్కూలుకెళ్తున్నావు నువ్వు. క్లాసులో కూర్చున్నావు. క్లాసులో పాఠాలు వింటూ ఉన్నావు. యథాలాపంగా వింటూ ఉన్నావు. కొంతవరకు బుర్రలోకెక్కుతుంది. అదే ఎగ్జామ్స్ వస్తున్నాయి. లేదు క్వెషన్ అడుగుతానన్నారు అయిపోగానే క్లాసు. ఇంకొంచెం కాన్సంట్రేషన్ పెడతావు. వెంటనే ఇంకా కాస్త మామూలు కంటే ఇంకొంచెం సునిశితంగా మాస్టర్ చెప్పే పాఠాన్ని పట్టుకుంటాం. అదే ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఎగ్జామ్స్ వచ్చి నీ దగ్గరికి. ఎలా ఉంటుంది అంటే, అప్పటి వరకు మనం చదివినా ఎక్కంది, ఈ ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేసరికి ఎలా ఎక్కుతుంది అంటే, ఎలా కాన్సంట్రేట్ చేస్తామంటే, మన మీద ఉన్న ప్రభావాలనన్నిటినీ తొలగించుకొని, అంతకుముందు అనేక ఆలోచన ప్రభావాలు మన్ని చదువు మీద దృష్టి పెట్టనివ్వల. ఏదో యథాలాపంగా చదువుతూ ఉన్నాం. కానీ ఎగ్జామ్స్ వచ్చినియి అన్నప్పుడు మనం చదివే తీరు వేరే ఉంటది. ఎందుకంటే అనేక ప్రభావాలను తొలగించుకొని సునిశితమైన దృష్టిని ఆ చదువు మీద, ఆ విషయాల మీద పెట్టగలటం జరుగుతుంది. అలాగే నువ్వు గురువుతో ప్రయాణించేటప్పుడు ఒకానొక టైంలో అంటే గురువుతో ప్రయాణిస్తూ ఉంటావు. రోజూ ఆ క్లాసులు వింటూ ఉంటావు. దాని మీద దృష్టి పెట్టి ఉంటావు. కానీ ఎప్పుడైతే నీ హృదయము అనేది పరిపూర్ణమైన స్థితిలో ఆ గురు హృదయముతో లయమవుతుందో, ఆ క్షణమే అది నిన్ను ఆత్మస్థితిలో లయం చేసుకొని ఈ యొక్క ఈ ప్రాపంచికమైన బలాల నుంచి నిన్ను ఆ విశ్వ బలాలతో లయం చేస్తూ నిన్ను ఈ సద్గురువు ఆ సత్తుతో లయం చేస్తాడు. కాబట్టి అలాంటి స్థితిని మనం పొందాలి అంటే ఆ చెప్పేదాన్ని వినేటప్పుడు సూక్ష్మమైన బుద్ధిని కలిగి ఉండాలి. ఆ గురువు యొక్క హృదయముతో లయమై ఉండాలి. పాంచభౌతిక దేహంతో కాదు. పాంచభౌతిక దేహంతో మనం ఏం చేశామా అనేది కాదు. గురు హృదయముతో లయమై ఉన్నప్పుడు మనం లయమయ్యే దృష్టి పెట్టామనుకుంటాం. కానీ పరిపూర్ణమైన ఆ దృష్టి అనేది నేను చెప్పా గదా! అన్ని ప్రభావాలు ఎప్పుడో ఒకనాడు తొలుగుతాయి. ఇది, అది 2 ఏకమవుతాయి. అది లాగేస్తుంది మిమ్మల్ని ఈ ప్రాపంచికం నుంచి. అలాంటి స్థితిగతులు సద్గురువు దగ్గర మీకు లభిస్తాయి. ప్లస్ ఒక గురువు ఉన్నాడు అనంటే ఎలా ఉంటుంది అంటే, ఆ గురువు సాధన చేస్తారు. తన స తన గురువు దగ్గర తను నేర్చుకుంది ఉంటుంది. మనము ఈ మార్గంలో గురు పరంపర మార్గం నుంచి ఈ సత్యాన్వేషణను తీసుకొచ్చుకున్నాం. ఏదైతే అద్వైతం ఉందో, ఆ అద్వైతాన్ని అందరికీ తెలియజేసిన ఆది శంకర్ల పీఠాల నుంచి అనేక మంది గురువుల ద్వారా మనకి ఈ మార్గము అనేది లభించింది. కాబట్టి ఇక్కడ
ఈ గురువు తన ముందున్న అనేక గురువుల జ్ఞానాన్ని పట్టుకొని ఉన్నాడు. ఎందుకని? ఇప్పుడు తను తెలుసుకోవాలి మొదలుపెట్టి ఏబీసీడీల దగ్గర నుంచి తెలుసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. అదే గురువు మీద దృష్టి పెడితే, గురువు ఎంతవరకు అభ్యాసం చేశాడో, అది చాలా తేలికైన పద్ధతుల్లో నీకు తెలియజేస్తాడు. ఎందుకు అంటే, తనకి సంవత్సరం బట్టింది మనకొక గంట గూడా పట్టదు. ఎందుకంటే గురువు అభ్యాసం చేసేసాడు. దానిలో ఉన్న విశిష్ట స్థితిగతుల్ని మనకి మెలుకువల్ని మనకు తెలియజేశాడు. మనం చకాచకా ఆ మెలుకువలను పట్టుకొని ముందుకెళ్తున్నాం. అలా ఒక గురువుని పట్టుకున్నప్పుడు మనము ఎంతో కాలము అనేది మనం వెచ్చించక్కర్లా. ఎంతో కాలాన్ని వెచ్చించి మనకి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పట్టేది మనకి 10 నెలల్లోనే వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ దృష్టి పెట్టటము నేర్పుతున్నాడు. ఎలా ఉండాలో నేర్పుతున్నాడు. తను ఏం జేసుకొచ్చాడో నేర్పుతున్నాడు. ఎలా దాన్ని అభ్యసించాలో నేర్పుతున్నాడు. నేనైన స్థాయిలో విశ్వ హృదయం మీద దృష్టి పెట్టేది నేర్పుతున్నాడు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్నది నేర్పటం, దాని తర్వాత నువ్వు నేర్చుకోవాల్సిన దానికి గూడా దారి ఇస్తున్నాడో, అంటే విశ్వ హృదయం మీద దృష్టి పెట్టించటం నీకు నేర్పించటం జరిగింది. జరిగింది అంటే ఏముంది? సమస్తములో సమస్త జ్ఞానము ఉంది. దాని మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు నీకు మార్గము అనేది అన్వేషించటానికి, నిన్ను నువ్వు విశ్లేషించుకోటానికి, ఈ సమస్తములో ఉన్న గురు పరంపర అంటే జ్ఞాన హృదయాలు నీ హృదయానికి ఇవన్నీ గూడా అందిస్తాయి. నువ్వు ఎంతటి దృష్టి పెడుతూ, ఎంతటి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటావో, నీ షట్చక్రాలు ఆ జ్ఞానాన్ని నీలో నిక్షిప్తం చేస్తూ, నీలో ప్రకాశాన్ని పెంచుతూ, నీ వ్యాపకత్వాన్ని పెంచుతూ, నీ ప్రయాణాన్ని, నీ ఆత్మ విన్యాస ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయాణాన్ని నువ్వు చెయ్యాలి అంటే నీకు సద్గురువు అవసరం. ఎప్పుడైతే ఈ విశ్వంలో లయమయ్యి నీవు నీ మార్గాన్ని నువ్వు సృష్టించుకుంటావు. ఇక్కడ దాకనే నీకు గురువు అవసరం. ఒకసారి ఈ మార్గంలోకి అడుగుబెట్టిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేసుకోవటం అర్థమైన తర్వాత ఇక గురువు అవసరం లేదు. ఎందుకు అంటే నీకంటూ ఒక అవగాహన, అనుభూతి, ఆత్మ యొక్క అవగాహన, అనుభూతులు నీలో నీకంటూ ఒక మార్గాన్నిస్తాయి. నీకంటూ ఒక కారణత్వాన్నిస్తాయి. నీకంటూ ప్రయాణం ఉంటుంది. నీకంటూ గమ్యం ఉంటుంది. నీకంటూ ఒక స్థిరమైన స్థితి ఉంటుంది. ఆ వైపుకి ప్రయాణం చెయ్యాలి అంటే అది నీ హృదయము అనేది దాని మీద దృష్టి పెట్టి ఈ సత్ వైపు దృష్టి పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటే నీ కారణత్వం నీకు లభిస్తుంది. మరి ఇలాంటి ప్రయాణాన్ని మనం సత్యాత్మావిష్కార అన్వేషణలో చక్కగా చెయ్యవచ్చు. అదీ కాక ఇంతకు ముందు మనకి మన చుట్టూ ఉన్న ఈ బాహ్య లోకములో, ఈ బాహ్య ప్రపంచంలో అనేక అభూత కల్పనలున్నాయి. ఇలా వెళితే ఇది, ఇలా వెళితే ఇది, అలా దైవ పటాలతో పూజ చేస్తే ఇది, ఇలా ఇంకొక మార్గంలో వెళితే ఇది, అనేక మార్గాలు కూడా మనం చూసే వచ్చాం. అంటే మార్గాల్లో ప్రయాణం చేసినా, చేయకపోయినా ప్రతి మార్గము మనకి తెలిసే ఉంటుంది.
కాబట్టి ఎందుకు తెలుస్తుంది అంటే మనం మన చుట్టూ ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి బాగా అలవాటైంది ఏంటి అంటే పక్కన పక్కన వాళ్ళని విమర్శించటం. ఈ మార్గమే గొప్పది. ప్రతిభ మార్గాలు కావు. ఇది చాలా తప్పు. ఎందుకు అంటే మన మార్గంలో ఉన్న విశిష్టతని మనం చెప్పుకోవచ్చు. కానీ పక్క మార్గాల గురించి విమర్శ అనేది మనకవసరం లేదు. అలాగే ఏ మార్గం ద్వారా అయినా భగవంతుడిని చేరుకోవచ్చు. నీ దృష్టి, నీ సునిశ్చిత పరిజ్ఞానము దాని మీద దృష్టి పెడితే ఉన్నది ఒక్కటే. ఇప్పుడు ఏ మార్గము ద్వారా అయినా ప్రయాణించినా అక్కడ ఉన్నది ఒక్కటే. దానికి రకరకాలైన వెహికల్స్ ద్వారా మనం అక్కడికి వెళ్ళటానికి వెళుతూ ఉన్నాం. ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనము ముఖ్యంగా నేర్చుకోవాల్సిందేంటి అంటే, వేరే వాటిని విమర్శించటం మానేద్దాం. మనదాన్ని పొగుడుకోవచ్చు. దీనిలో ఉన్న విశిష్ట స్థితిగతుల్ని చెప్పుకోవచ్చు. దీనిలో ఉన్న ప్రయాణాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం నిరంతరం. ఎంత త్వరగా ఇది ప్రయాణిస్తుంది ఈ హృదయము అనేది మనకి మనమే అనుభవిస్తూ ఉంటాం. అది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి స్పెషల్‌గా నువ్వు పదే పదే చెప్పక్కర్లా. కొంతకాలం ప్రయాణించగానే వాళ్ళకర్థమైపోతుంది. కానీ రాగానే అర్థమవుతుంది అంటే అది పొరపాటే. వాళ్ళు దృష్టి పెట్టాలి. దీనిలో ప్రయాణం చెయ్యాలి. వాళ్ళనాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళలో ఉన్న ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ ప్రయాణం చెయ్యాలి. అది కొద్దిగా అవగాహన ఒక అడుగు పడాలి అంటే ఒక సంవత్సరం పడుతుంది. ఒక సంవత్సర కాలం ఈ జ్ఞానం మీద చక్కగా దృష్టి పెట్టి నేనైన స్థాయిలో ఆ గురువు ఏమైతే చెప్తూ ఉన్నారో అదే తానుగా భావించి ముందుకెళ్ళినట్లయితే త్వరగా దాన్ని మనం అందుకుంటాం. సాధన అనేది ఇక్కడ ప్రేయరు ఉంది, షట్చక్ర విన్యాసము ఉంది, అనేక ఆవిష్కరణలు కూడా ఉన్నాయి. అనేక ఆవిష్కరణల ద్వారా మనం సాధన అనేది భావన విన్యాసము అనేది చేయటం ద్వారా మనం త్వరగా ఆ సర్వవ్యాపకాన్ని, ఆ పరమాత్మని మనం అవగాహన, అనుభూతి, ఆ స్థితిగతుల్ని పొందుతాం. కాబట్టి మనము ఇలా ప్రయాణించాలి, ఇలా ఉండాలి. ఒక ఆధ్యాత్మికంలో విశిష్ట స్థితిగతుల్ని పొందాలి అనంటే రెగ్యులర్‌గా ఇక్కడ ఏదైతే సాధన చెప్తూ ఉంటామో ఎట్ ద బిగినింగ్ నుంచి కూడా ఆ సాధన చెయ్యాలి. ఆ సాధన చేస్తూ ఇక్కడ చెప్పేదాని మీద దృష్టి పెట్టటం ద్వారా మీరు దీనిని పట్టుకోవటం, నీలోకి నువ్వు ప్రయాణించటం అంటే దీన్ని బయటికి పట్టుకోవటం కాదు. నీ లోపలికి నువ్వు ప్రయాణించటం, దాన్ని పట్టుకోవటం అనేది నీ సాధన పైనే ఆధారపడి ఉంటుంది. నువ్వు చక్కగా వినగలగటం, దాన్ని అమలు చేయగలగటం, దాన్ని సాధించగలగటం అనేది నీకే, నీ మూలంగానే, నీ ద్వారానే అది నీకు తెలియబడుతూ ఉంటుంది. ఇక్కడ చాలామంది మనకి బయట తెలియజేసే వాళ్ళందరూ గూడా నువ్వేమి ఎదిగావు, వాళ్ళేమి ఎదిగారు, వీళ్ళేమి ఎదిగారు, వాళ్ళెదిగారు, వీళ్ళెదిగారు అనేది బయట ఎలా యాక్షన్ జేస్తే, అలా ఇలా యాక్షన్ జేసి రకరకాల పదాలు, రకరకాల శ్లోకాలు చెప్పగానే
వాళ్ళు బ్రహ్మాండంగా ఎదిగారు అని చెప్తూ ఉంటారు. ఇయన్నీ గూడా అవసరం లేదు. ఒక వేషము అవసరం లేదు. ఒక ప్రకటితము అవసరం లేదు. ఒక డాంబికము అవసరం లేదు. ఒక సాధుమూర్తి భవత్వాన్ని కలిగి ఉండటమే సత్యాన్వేషణ యొక్క హృదయ విన్యాసం. మనకి యుక్తేశ్వర గిరి గారు గూడా చెప్తారు. పుస్తకాల్లో ఉన్న డాంబికమైన మాటలని వాడటం ద్వారా మీలో బాగా వచ్చు వీళ్ళకి అనేది ప్రకటితం చేద్దాం అనుకుంటున్నారేమో. కానీ వాటన్నిటి ద్వారా నువ్వు ఏమి తెలుసుకున్నావు? నీకుగా నువ్వు తెలుసుకున్నదేంటి? అనే దాన్ని చెప్పండి. మీదైన విషయాన్ని చెప్పండి అని అడుగుతారు గురువుగారు. ఇప్పుడు నేను గూడా అదే చెప్తున్నాను. అవన్నీ కూడా వాళ్ళలా చెప్పారు, వీళ్ళిలా చెప్పారు, ఇలా ఉంది అక్కడ, ఇది ఇలాగ ఉంది, ఇక్కడింత గొప్పగా ఉంది, అక్కడ అంత పెద్ద ఆశ్రమాలున్నాయి, ఇక్కడ ఇలాంటియున్నాయి, ఇక్కడ ఇంత డబ్బులు పోసి ఇది పెట్టారు, అక్కడ ఇయున్నాయి, అక్కడ డిసిప్లిన్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. ఇవన్నీ అనేక చోట్ల ఉంటాయి. కానీ అక్కడ నువ్వు నేర్చుకుంది ఏంటి? నువ్వు వీటన్నిటి ద్వారా ఏమి గ్రహించగలిగావు? నువ్వు వెళ్తున్న ఆధ్యాత్మిక మార్గంలో నువ్వేమి గ్రహించగలిగావు? నువ్వేమి తెలుసుకొని గలిగావు అనేది నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎంతవరకు ఎదిగావు అనేది నీకు మాత్రమే తెలుసు. ఎదుటి వాళ్ళకి దాన్ని ప్రదర్శించక్కర్లేదు. ప్లస్సు ఎదుటి వాళ్ళు ఏమన్నా కూడా వీళ్ళేం ఎదిగారు, వాళ్ళేం ఎదిగారు, వాళ్ళెంత ఎదిగారు, అలా రకరకాలుగా బాహ్యంగా మాట్లాడుకునేయి ఉంటాయి. కానీ ఇది మీకు బాగా తెలుసు. ఎవరికి ఎదిగింది వాళ్ళకే తెలుసు. ఎదుటి వాళ్ళకి తెలీదు. ఎందుకంటే బాహ్యంగా అది కనపడదు. బాగా ఎదిగినప్పుడు ఒక స్థాయి ఉన్నత స్థాయికెళ్ళినప్పుడు అక్కడ విశ్లేషణలు జ్ఞాని ఎలా ఉంటుంది అంటే వేషధారణ వల్ల గాని లేదు ఇంకొక ద్వారా అంటే రకరకాల పదజాలం వాడటం వల్ల గాని ఇవన్నీ కూడా జ్ఞానిని గుర్తించటం చాలా కష్టం. ఎలా ఉంటుంది అంటే తను నోరు తెరిచినప్పుడు ఒక విషయాన్ని క్లుప్తంగా విశ్లేషించినప్పుడు ఆ స్థాయి స్థితిగతులు అర్థమవుతాయి. దానికిక ఎదురు లేదు. అలాంటి స్థితిలో అక్కడ విశ్లేషణ అనేది ఉంటుంది. కాబట్టి మనం కూడా అంత జ్ఞానవంతమైన ప్రయాణం చేయాలి అంటే దీని మీద ఈ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టటం అనేది ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఇక్కడున్న సాధనలు అనేది మీలో అనుభవ జ్ఞానాన్ని, అనుభూతిని, విశ్వాసాన్ని, మీ చుట్టూ ఆత్మ యొక్క స్థితిగతుల్ని అవి కనెక్టివిటీగా ఉంచటానికి నీవు సాధన అనేది తోడ్పాటవుతుంది. ఇది క్లుప్తంగా సత్యాత్మావిష్కార అన్వేషణలో మనం ప్రయాణం చేసేది, మనం ప్రయాణించినప్పుడు మనకి లభించేది, మనమున్న స్థితిగతుల్ని మనం అనుభవించేది కూడా మనము ఈ మార్గంలో పట్టుకోగలం. కాబట్టి బాహ్యంగా దృష్టి అంటే ప్రాపంచికమైన దృష్టిని, ప్రాపంచికమైన ఆలోచనల్ని నుంచి మీ వైపుకి ఆలోచనల్ని, అంతర దృష్టిని, అంతరమైన ఆలోచనల్ని పెంచుకోవాలి అంటే ఇక్కడున్న ఏదైతే సబ్జెక్ట్ చెప్తూ ఉన్నామో ఆ సబ్జెక్ట్ మీద దృష్టిని పెట్టటం
బాగా నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్ మీద దృష్టి ఎలా ఉండాలి అంటే, నిరంతరము అది నీ చెవుల్లో వినపడుతూ ఉండాలి. నిరంతరము ఒక క్లాసు విన్నావు అంటే, మరలా ఆడియో విన్నావు అంటే, నీ లోపల అదే ఆలోచన కలిగి ఉండాలి. మరలా సాయంత్రం క్లాసు వరకు గూడా. అన్ని పనులు చేసుకుంటావు, అన్నీ చేస్తానే ఉంటావు. కానీ, నీ ఆలోచన దీని మీదే ఉండాలి. అందువలన వేరే వేరే యూట్యూబుల్లోకెళ్ళటం గానీ, వేరే వేరే రకరకాలయి వినటం గానీ, రకరకాల మీద దృష్టి పెట్టినప్పుడు, ఈ జ్ఞానము మీకు అవగాహన అవ్వదు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అంటే, చాలా సునిశితమైన దృష్టి పెట్టినప్పుడే ఈ జ్ఞానం అర్థమవుతుంది. నేను 4 చోట్ల వింటున్నాను, 4 రకాలుగా వింటున్నాను, ఇది గూడా వింటాను అంటే, మీరు తటిమా 4 చోట్ల వినండి. నాకేం అభ్యంతరం లేదు. ఇది మాత్రం అర్థం గాదు. ఎన్నాళ్ళు విన్నా, 10 ఏళ్ళు ఉన్నా అర్థం గాదు. ఇది ఒక్కటి మాత్రమే. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి అనుభవ జ్ఞానం ఉంది దీంట్లో. నేనన్నిట్లో కాలు పెడతాను అన్నవాళ్ళు తర్వాత అర్థమయ్యి, మళ్ళా దీని మీదే దృష్టి పెట్టటం, దీని మీద సాధన చేయటం. ఎందుకంటే సాధన చేయటం లేట్ అయిపోయింది. అక్కడ ఇంకా లేట్ అవుతది. ఎందుకంటే దృష్టి పెట్టటం ఒకసారి జారిపోయిన తర్వాత కుదరదు. క్లాసు సగం అయిపోయింది. మీరు 10థ్ క్లాస్‌లో జాయిన్ అయ్యారు. 6 నెలలు అయిపోయింది. అప్పుడు జాయిన్ అయ్యారు. ఈ 6 నెలల కాలం ఏం చేశారు? వృధా చేశారు. అటు ఇటు పరిగెత్తి అక్కడ, ఇక్కడ అనుకుంటూ ఈ 6 నెలల కాలం వృధా చేశారు. ఇప్పుడేమైంది? ప్రతిమా వాళ్ళందరూ సులభంగా ముందుకెళ్ళిపోతున్నారు. నువ్వు ఎనకది, ముందుది అంతా గూడా నేర్చుకోవాలి అనంటే నువ్వు వెనకబడిపోయావు. నీ దృష్టి అనేది వీళ్ళందరిలో వీక్‌గా ఉంది. అప్పుడు నీ మీద విశ్వ దృష్టి గూడా వీక్‌గానే ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళలాగా నువ్వు దృష్టి పెట్టలేవు. నీ దృష్టి వీక్‌గా ఉంటుంది. అందువలన ఆ ప్రభావములో నువ్వు వెనకబడి ఉంటావు. ప్రతి ఒక్కటి గూడా నేను అనుభవం ద్వారానే చెప్తున్నాను. నేనేమి స్పెషల్‌గా మీకోసం ఏమి వేరి ఏరి చెప్పటం లేదు. ఓకే. సరే. ఇంతవరకు మనం మొదటి రోజు సత్యాత్మ ఆవిష్కార అన్వేషణని చెప్పుకున్నాం.